అక్కడికి మైలు దూరంలో ఊరి శివార్లలోని చిట్ట చివరి గృహంలో కిటికీలోంచి దూరంగా కనబడుతోన్న నీటితో తడిసున్న చేళ్లవంక చూసింది అజంతా. కాసేపటి తర్వాత కిటికీ తెరలు లాగి నిద్రకు ఉపక్రమించింది. చక్కటి రొమాంటిక్ నవలని ముగించి అందమైన ఊహాలోకాలలో తేలియాడుతూ తీయటి కలలు కనడానికి అర్రులు చేస్తోందామె మనసు. కనురెప్పలు మూతబడకముందే ఆమెకి వినిపించిందా ఆర్తనాదం. కళ్ళు తెరిచి చెవులు రిక్కించింది. ఆ అరుపు చెరలో చూస్తోంది. రెండోసారి మళ్లీ వినిపించిందా కేక. భరించలేని భయం నిండుందా అరుపులో. అప్రయత్నంగా ఆమె శరీరం సన్నటి ప్రకంపనకు గురైంది. ఎవరది? ఆనంద్, నువ్వేనా? మనం మాట్లాడుకోవచ్చా? ఎవరూ లేరుగా? ఎవరు? నేను జానకిని. అక్కడ మమతుంటే ఒక మాట చెప్పు, ఫోన్ పెట్టేస్తాను. పక్కింటికి పేరంటానికి వెళ్ళింది. ఎక్కడికెందుకు ఫోన్ చేశావు? ఇంటికి నా కోసం ఫోన్ చేయొద్దని నీకు చెప్పలేదు? అర్జెంటుగా నిన్ను కలుసుకోవాలి, చాలా అర్జెంట్. ఎప్పుడు? ఈరోజు రాత్రికి. సిల్లిగా ప్రవర్తించగా ఈ రాత్రికి రాలేను. మీ ఆయన? ఆయన లేడు. నిన్ను తప్పనిసరిగా కలుసుకోవాలి. ఏంటి, ఏమైనా జరిగిందా? చెప్పానుగా, ఈ రాత్రికి రాలేను. తప్పదు, రావాలి. ఏదో పని మీద వెళుతున్నానని చెప్పు. కనీసం ఒక గంట సేపైనా కలుసుకోవాలి మనం. సుమతికి సుస్థిగా ఉంది, నీకు తెలుసుగా. నేను ప్లీజ్. సరే, కానీ ఒక గంట సేపు మాత్రమే. ఎక్కడ కలుసుకోవాలో చెప్పిందామె. ఆ తర్వాత ఒక గంటకి ఆనంద్ తన భార్యను చక్కగా బొట్లో వేసుకోవడానికి ప్రయత్నం ప్రారంభించాడు. ఇంట్లో కాఫీ పొడుందా? టీవీలో ఏదో క్విజ్ ప్రోగ్రాం వస్తుంటే చూస్తూ క్యాజువల్గా అడిగినట్లుగా అడిగాడు. లేదని అతడికి తెలుసు. ముందే వంటగదిలో చూశాడు. లేదు, అయిపోయింది. నీ చేతి కాఫీ తాగాలనుందో ఇప్పుడు? యుగోస్లోవియా రాజధాని ఏంటి అని బుర్రచించుకుని ఆలోచిస్తూ చెప్పింది మమత. నీ చేతి కాఫీ తాగాలనుందో ఇప్పుడు? బెల్గ్రేడ్. క్విజ్ మాస్టర్ టీవీ సెట్లో నవ్వుతూ చెప్పడం వినిపించింది. ఆ విషయం తెలిసినా తనకి గుర్తురానందుకు చిరాకు పడుతూ ఆ బెల్గ్రేడ్ అంది మమత విసురుగా. ఇప్పుడు ఇది అత్యంత ముఖ్యమైన ప్రశ్న. క్విజ్ మాస్టర్ గంభీరంగా అనౌన్స్ చేశాడు టీవీలో. ముందు కొంగింది మమత. మొట్టమొదటగా క్రికెట్లో బజార్కు వెళ్ళి కాఫీ పొడి తీసుకొస్తాను, మధ్యలో కల్పించుకుంటూ అన్నాడు ఆనంద్. అయ్యో, ప్రశ్న వినిపించనేలేదు. సారీ, కాఫీ పొడి తెస్తానంటున్నాను. నువ్వు వస్తావాలా? ఈ ప్రోగ్రాం నేను ప్రతివారం తప్పకుండా చూస్తానని మీకు తెలుసు. వెళ్ళాలంటే మీరు వెళ్ళండి. సరే, క్విజ్ మాస్టర్ జవాబు చెప్పాడు. మమత అది వినలేకపోయింది. ఏంటది, మీకేమైనా వినిపించిందా? అడిగింది భర్తను. లేదు, నేను వినలేదు, సారీ అంటూ లేచాడు. భార్య బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి బయటకు నడిచాడు. 10 నిమిషాల తర్వాత పబ్లిక్ టెలిఫోన్ బాక్స్ దగ్గర జానకిని రిసీవ్ చేసుకున్నాడు. కారు యాక్సలరేటర్ నొక్కుతూ ఎక్కడికి అని అడిగాడు. ఎక్కడికైనా పర్లేదు, పోనివ్వు. ఏమైంది? ఏం జరిగింది? జరగాల్సిందంతా జరిగింది. జానకి మెలోడ్రామాటిక్ మూడ్లో ఉంది. అతడికి ఆమెనలా చూడడం కొత్తేమీ కాదు. నేనిక మా ఆయనతో ఎక్కువ కాలం కలిసి ఉండలేను. ఊరు శివారు దాటిపోయింది కారు. పొలాల పక్కగా వెళుతోంది. ఈసారి ఏం జరిగింది? వెక్కుతూ నిట్టూర్చిందామె. నీకు తెలుసుగా, నేను మా ఆయన శారీరకంగా కలిసి సంవత్సరం పైన అయింది. నిన్న నా మీద విరుచుకుపడ్డాడాయన. నా పరిస్థితి నరకంగా తయారైంది. ఇంకా అతడికి మన గురించి తెలిసిందో లేక నిన్ను కొట్టడం జరిగిందో అనుకుంటున్నాను నేను. అతడి గొంతులోని భావం ఆమెని ఆశ్చర్యంలో పడేసింది. సిల్లిగా మాట్లాడకు, నేనంత ఇబ్బందికి గురైంది ఆలోచించు. ఔటర్ క్యాబిన్ పక్క పొలాల దగ్గరకు వెళ్లే దారిలో 1/2 మైలు లోపలికి వెళ్ళింది కారు. ఒక పక్కగా కారు ఆపాడు ఆనంద్. నేను సిల్లిగా అనలేదు, చెప్పాడు. అతన్ని గట్టిగా పట్టుకుందామె. వాళ్ల భాగవతం మొదలయ్యి 6 నెలలు దాటుతోంది. ఆమె భర్త రిప్రజెంటేటివ్. అతడు క్యాంపుకు వెళ్లిన సమయంలో 1-2 సార్లు ఇంట్లోనే కలుసుకునేవారు. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే జానకి క్రమంగా భర్తకి మానసికంగా దూరమై ఆనంద్కి శారీరకంగా దగ్గరైంది. భర్త అంటేనే యావ్గింపు ఏర్పడింది ఆమెకు. కిందటి నెల మొదట్లో తను చేసిన వాగ్దానాలన్నింటినీ తీర్చే స్థితిలో లేనని ఖండితంగా చెప్పేశాడు ఆనంద్. అతడికి 46 ఏళ్లు, ఆమెకి 25 ఏళ్లు. ఆమెకి అతడంటే ఎంతో ఇష్టం. కానీ వయసు అంతరం గమనించకుండా ఇంకా ఆ వ్యవహారం కొనసాగించడం మూర్ఖత్వం అని హఠాత్తుగా ఒక రోజున స్ఫురించింది అతడికి. అదంతా గుర్తొచ్చే అస్థిమితంగా జుట్టు ఎగదోసుకున్నాడు. మనం ఏదో ఒకటి చేయవలసిన సమయం ఆసన్నమైంది, తగ్గు స్వరంతో అంది జానకి. ఏంటి? భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అవును, నిజమే, పేలవంగా అన్నాడు. సరిగ్గా అప్పుడు వినిపించింది అతడికి కారు టాప్ మీద ఏదో గరగరా రాచుకున్న చప్పుడు. ఏంటది?
అడిగాడతను. ఏంటి? ఆ శబ్దం. ఆమె ఆలకించింది, కానీ ఏమీ వినబడలేదు. టాప్ మీద ఏదో గీరుకునుంటుంది. అలా లేదా చప్పుడు. పైన ఏదో జంతువు కదిలినట్టు. అంతకన్నా ఇంకా మెత్తగానే వినపడింది ఆ శబ్దం. ఏదైనా పక్షా? పక్కకి తిరిగి చూశాడు. గుబురుగా పెరిగిన పొదలు కనపడ్డాయి. హఠాత్తుగా అతనికి కనపడింది వేగంగా కదిలిన ఆకారం. అతడికి పొదలకి మధ్యగా కదిలిందది. పొదల వంక వేలుతో చూపిస్తూ అడిగాడతను. ఏంటది? ఏంటి? అక్కడ. అతడి వేలు కారు ముందు భాగం వైపు కదిలింది. అది కారు ముందుగా కదులుతోంది. ఒక చెట్టు కిందకి వెళ్ళి ఆగింది. పొగమంచు ముద్దలా కనబడుతోంది. అది కదిలింది. నన్ను భయపెడుతున్నావా? అతడి వంక చూస్తూ అంది జానకి. మనం వేరే చోటికి పోదాం. ఇగ్నిషన్ కీ తిప్పాడు ఆనంద్. ఇంజిన్ బరబర్లాడి ఆగిపోయింది. ఛత్! మళ్ళీ ప్రయత్నించాడు. 3 సార్లు బరబర్లాడి మళ్ళీ మోగబోయింది. ఇదే బ్యాటరీ ట్రబుల్ కాదు, కొత్త బ్యాటరీ వేయించాను నిన్నే. ఆనంద్, చూడు. ఆమె గొంతులోని భయం అతడి మెడ మీద వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేసింది. అదిరిపడుతూ అడిగాడు. ఏంటి? అతడి గొంతు దాదాపు అరుపులా ఉంది. అదిగో అక్కడ. చూపించడం ఆమె వంతైంది. చెట్టు వంక చూశాడతను మళ్ళీ. ఇంకా అక్కడే ఉంది ఆ ఆకారం. అయితే ఈసారి దాని పక్కన మరేదో ఉంది. అది నల్లగా కనబడుతోంది. ఎవరో ఒక లావుపాటి పొట్టి మనిషి ఆకృతిలా ఉన్నది. ఓరి దేవుడోయ్! ఏంటది? ఆనంద్, నాకు భయంగా ఉంది. అతడి చేతులు తాళాల కోసం వెతికాయి. అవి చీకట్లో కింద జారిపడ్డాయి. అతనికి భయం వేసింది. డాష్ బోర్డ్ని పట్టుకున్నాడు. అనుకోకుండా లైట్ స్విచ్ ఆన్ అయింది. ఒక్కసారిగా 2 లైట్లు వెలిగాయి. వాటి కాంతికి చీకటి పారిపోయింది. ఒక్క క్షణం వాళ్ళిద్దరికీ ఒకే దృశ్యం కనిపించింది. ఉబ్బి పాలిపోయిన ముఖం, కళ్ళు పెద్దవి చేసుకుని వాళ్ళ వంకే చూస్తోంది. ఆ ఆకృతి కదిలిపోయి చెడిపోయిన టీవీలోని చిత్రంలా మసకబారి అదృశ్యమైపోయింది. చూసావా? అంది జానకి. ఆ. కింద పడ్డ తాళం చెవుల కోసం వెతుకుతున్నాడు. అతడి వేళ్లకి తాళం చెవులు దొరికాయి. కారు స్టార్ట్ చేశాడు. బరబరమని చప్పుడు చేసి ఆగిపోయిందా ఇంజన్. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించిందా ప్రాంతమంతా. భయంకరమైన నిశ్శబ్దం. అది స్టార్ట్ కాదు. దీన్ని వదిలి వెళ్ళిపోదాం. వద్దు, కారులో ఉండడమే మంచిది. నేను గుటకలు మింగాడతను. జానకి భయపడిపోతూ, ఏంటిది ఆనంద్, అసలేం జరుగుతోంది? అంది కంగారుగా. తాళం చెవిని మళ్ళీ బలంగా తిప్పాడు. బర్బర్ అంతే. మళ్ళీ మరింత బలంగా తిప్పాడు తాళం చెవిని. అయినా ఉపయోగం లేకపోయింది. అమ్మో! భయంగా మరింత దగ్గరికి కదలి అతడి భుజం పట్టుకున్నామే. తోడు కోరుకుంటుంది ఆమె మనసు భయాన్ని భరించలేక. తామిద్దరూ పంజరంలో చిక్కుకుపోయి వణికిపోతున్న పక్షుల్లా తోచింది అతడికి. ఆమె చూస్తోన్న ఎడం వైపుకు అతడు దృష్టి సారించాడు. అరడజను ఆకారాలు కదిలాయి కొద్దిగా అవతల. వాటిలో కొన్ని కేవలం నీడలే. మిగిలిన వాటికి అస్పష్టమైన ఆకారం, పారదర్శక ఆకృతులు. కాసేపు పెరుగుతోంది ఆ ఆకారాల పరిణామం. మరి కాసేపు తరుగుతోంది. స్ప్లిట్ సెకండ్. ఆనంద్ చెయ్యి ఇగ్నిషన్ కీని మళ్ళీ బలంగా తిప్పింది. సరిగ్గా అదే సమయంలో జీప్ హ్యాండిల్ క్లిక్కుమన్న చప్పుడు అతడి కర్ణపుటాల్ని సోకింది. ఎవరో లోనికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. పక్కకి గెంతాడతను. 3 మొహాలు కిటికీలోంచి లోపలకు చూశాయి. బాగా పాలిపోయి ఉన్నాయవి. నిర్జీవమైన వాటి కనుల కింద నల్లటి చారికలు కనబడుతున్నాయి. వాటిలో 2 వృద్ధులైన మగవారి ముఖాల్లా కనబడుతున్నాయి. మూడోది సుమారు 20 ఏళ్ల వయసు గల యువతిదిలా అవుపిస్తోంది. ఆమె నోట్లోంచి వికృతంగా బయటకు వేలాడుతోంది నాలుక. తలుపు తెరుచుకుంటోంది. చటుక్కున జానకి మీదుగా చేతిని పోనిచ్చి తలుపు తెరిచి ఆమెను బయటికి వేగంగా తోసేశాడు ఆనంద్. తను బయటికి దూకబోతుండగా ఏదో చల్లటి మంచు ముద్దల్లాంటి వేళ్లు తన మెడ మీదుగా పాకి కాలర్ని పట్టుకోవడం అతడి అనుభవంలోకొచ్చింది. బలంగా ఆ పట్టుని విదిలించుకుని బయటకు దూకాడు. జానకి పక్కన గడ్డిలో పడ్డాడు. క్షణంలో స్ప్రింగ్లా లేచి నిలబడి ఆమె చేతిని లాగాడు. పరిగెత్తు జానకి, పారిపో. లేస్తూనే లేడిపిల్లలా ముందుకు పరుగు తీసిందామె. ఆనంద్ అందించిన చేతిని బలంగా పట్టుకుని అంతకు ముందనడు జీవితంలో పరిగెత్తనంత వేగంగా పరుగు తీసింది. హఠాత్తుగా ఆమె ముందర ప్రత్యక్షమైందో ముఖం. నల్లటి జుత్తు, కొనదేలిన ముక్కు, పళ్లను బయటపెట్టి ఇకిలింపు. కళ్ళు స్థానంలో గుడ్లు లేని ఖాళీ గుంటల్ని చూసి కెవ్వున కేక పెట్టిందామె. ఒక చెయ్యి ఆమె దుస్తుల్ని పట్టుకుని సరున లాగింది. జాకెట్టు సరున వెనకపక్క చిరిగిన ధ్వని వినిపించింది. వీపుకు చల్లగాలి విసురుగా తగిలింది. ఇప్పుడు మరొక ముఖం ఆమె ముందు కనిపించింది.
భయంతో కళ్ళు మూసుకుని గుడ్డిగా పరిగెత్తింది. ఏదో చల్లగా మంచు ముద్ద కాలికి తగిలినట్లు అనిపించి మళ్ళీ కెవ్వుమంది. ఆమె చేతిలోని ఆనంద్ చెయ్యి జారిపోయింది. అంతలోనే ఎవరో చెయ్యి ఊడిపోయేట్టు గుంజినట్టయింది. కళ్ళు తెరిచి చూసింది. ఆనంద్ పక్కనే పడుంది తను. ఇద్దరూ లేచి మళ్ళీ పరుగు ప్రారంభించారు. ఇప్పుడు చుట్టూ ఎన్నో ఆకారాలు తమని పట్టుకోవడానికి వచ్చేస్తున్నాయి. వికారంగా సరైన ఆకృతి లేని ఆకారాలు. వాటితో పాటే మృత్యు దుర్గంధం దూసుకొస్తోంది. వికారమైన రూపాలు, అన్ని వైపుల నుంచి కమ్ముకుంటున్న ఆకారాలు. కొన్ని స్పష్టంగా, మరికొన్ని అస్పష్టంగా కనబడుతున్నాయి. అయితే అన్నీ అల్లల్లాడే ఆకారాలే. మెత్తగా మృదువైందేదో ఆమె ముఖాన్ని తాకింది. దాన్ని అవతలకి తోసేసి పరుగు తీసిందామె. అప్పుడు అర్థమైంది ఆమెకి తన చేతిలో ఆనంద్ చేయి లేదని. భయంతో చేతులు గాల్లో విసురుతూ ఆ ఆకారాల మధ్యగా పరుగు తీసింది. హఠాత్తుగా తను ఒంటరిగా మిగిలిపోయినట్టు, చీకట్లో పరిగెడుతున్నట్టు అనిపించింది. ఆ ఆకారాలు, ముఖాలు ఏమీ లేవు. ఆమెను పట్టుకునే చేతులు కూడా లేవు. చీకటి రాత్రి, పొదలు, చెట్లు అంతే. ఎక్కడలేని రిలీఫ్ ఒక్కసారిగా సుడిగాలిలా ఆవరించింది. అప్పుడు వినవచ్చిన ఆ పొలికేక ఒక్కసారిగా ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. జానకి కాళ్లకు బంధాలు పడినట్లు ఆగిపోయింది. జానకి గిరున వెనక్కి తిరిగి కారున్న ప్రదేశం వంక చూసింది. మొదటగా ఆనంద్ గాలిలో నేలకు 7 అడుగుల ఎత్తున తేలుతున్నట్లు కనబడింది. ఆ తర్వాత కనిపించాయామెకు అతడికి అన్ని వైపుల నుండి లాగిపట్టి గాలిలో ఆపిన వణుకుతోన్న, కంపిస్తోన్న ఆ హస్తాలు. ఆమె చూస్తుండగానే అవి విడిపోయి వేర్వేరైపోయాయి. అవన్నీ జనాల గుంపులుగా రూపాంతరం పొందాయి. అంతలోనే తిరిగి వణికే చేతులుగా మారిపోయాయి. అతడికి సాయంగా వెళ్ళాలనిపించిందామెకు. అయితే ఆమెకు తెలియకుండానే ఆమె కాళ్ళు ఆమెను ఆ ప్రదేశానికి దూరంగా చీకట్లోకి ఆగ మేఘాల మీద తీసుకుపోయాయి. ఉలిక్కిపడి లేచింది తనూజ. దిండు మీద నుండి తలెత్తి అనంత్ వంక చూసింది. కాలి బొటనవేలు దగ్గర నుండి తల వరకు అతడు గజగజ వణికిపోతున్నాడు. అతడిలోని కండరాలన్నీ టెన్షన్తో బిగుసుకుపోతున్నాయి. కళ్ళు గట్టిగా మూసుకునున్నాయి. కనురెప్పలకు తాళాలు వేసినట్టుగా. అతడి మూతి భయంతో అయ్యుండాలి. వంకర తిరిగి కనబడుతోంది. అనంత్! అనంత్! బిగ్గరగా పిలిచిందామె. ముందు కొంగి అతని ముఖాన్ని తాకింది. అతడు చటుక్కున లేచి నిటారుగా కూర్చుని ఆమెను విసురుగా తోసేసి ఏ అదృశ్య శక్తి దాడి నుండో కాచుకోవడానికి అన్నట్టుగా పిడికిలి బిగించి పట్టుకున్నాడు. అతడు ఏదో అనబోయాడు. చిన్న రొప్పు, మూలుగు వినిపించాయంతే. తనూజ వెన్నులో కింద నుంచి పైకి చలి ఎగదన్నుకొచ్చింది. అనంత్! అనంత్! అరిచిందామె. అతడిని కదపడానికి ప్రయత్నించింది. అతడు స్పృహలోకి రాకపోవడంతో చెంప మీద చిన్నగా కొట్టింది. అనంత్! బరువుగా కళ్ళు తెరిచి పిచ్చిగా చుట్టూ చూశాడు. అతడిని గట్టిగా పట్టుకుందామె. ఏం పర్వాలేదు అనంత్. అది కలంతే. నువ్వు చూసేదంతా కల. కల? అవును, కలే. ఇంకేం పర్వాలేదు. అతడి కళ్ళల్లోని భీతి మాయమైంది. అతడి శ్వాస చక్కబడింది. అది కేవలం కల మాత్రమే కాదు. మరేంటి? నిన్న రాత్రొచ్చిన కలే. అదే మళ్ళీ. పడుకో. కాసేపు నిద్రపోవడానికి ప్రయత్నించు. చిన్నగా నిట్టూర్చి వాచి వంక చూసుకుని కుదరదు అన్నాడు. ఏం? టైం ఎంతయింది? 7:15. నేను ఆసుపత్రికి వెళ్ళడం లేదు. నీ సంగతి కాదు, నా సంగతి. రేపే పత్రిక విడుదల కావాల్సిన రోజు. ఇంకా 2 పేజీల లేఅవుట్ చేయాల్సింది. హెడ్డింగ్స్ రాయాలి. ప్రెస్ వాళ్ళని హెచ్చరించాలి. మరో 2 పేజీల మ్యాటర్ సెట్ చేసుకోవాలి అంటూ లేచి బాత్రూమ్ వైపుకు దారి తీశాడు. గెడ్డం చేసుకుని వేడి నీళ్లు స్నానం చేశాడు. నీటిగా డ్రెస్అప్ అయ్యి హడావిడిగా బయటికి పోతుంటే తనూజ ఆదమరిచి నిద్రపోవడం కనిపించింది. తిన్నగా ఆఫీసుకు వెళ్ళాడు. అతడు వెళ్ళేసరికి జమున అడ్వర్టైజింగ్ ఫైల్ చూస్తూ కనిపించింది. ఆటోస్పేర్స్ కంపెనీ వాళ్ళు 2 నెలలుగా మన బిల్ పే చేయలేదు చెప్పిందామె అతడిని చూడగానే. వాళ్ళకొక రిమైండర్ పంపించు. ఆగకుండా తన గదిలోకి వెళుతూ చెప్పాడు సీరియస్గా. ఏకలవ్య టైప్ మిషన్ ముందర కూర్చునున్నాడు. అతని నోట్లోని సిగరెట్ నుండి గుప్పు గుప్పున పొగలు ఎగజిమ్ముతున్నాయి. అంచుల పక్క కొద్దిగా జుత్తు తప్ప మిగతాదంతా నున్నగా మెరుస్తోన్న బట్టతల. ఏమైనా కొత్త విశేషాలున్నాయి సార్? అడిగాడు అనంత్ కుర్చీలో కూలబడుతూ. తలెత్తి నోట్లోని సిగరెట్ తీసి చేత్తో పట్టుకుని ఉంటాయి అన్నాడాయన. అంటే? నిన్న రాత్రి శివారు పొలాల పక్కన ఒక సంఘటన జరిగింది. పూర్తి వివరాలు ఇంకా అందలేదు. జనాలు ఏవో అరుపులు తమకి వినిపించాయని చెబుతున్నారు. అరుపులా? సాలోచనగా తల పంకించాడు అనంత్. ఇంట్రెస్టింగ్గా ఉందే. పోలీసులను విచారించారా మీరు? వాళ్ళేమీ చెప్పడం లేదు. స్వామున్నాడా స్టేషన్లో? లేడు. రాగానే నేను కనుక్కుంటానులేండి. తన పనిలో పడిపోయాడు అనంత్.
2-3 అతి కీలకమైన ఫోటోలతో ట్రైన్ ప్రమాదానికే కేటాయించాడు. తర్వాత లోపల పేజీల సెట్టింగుల్లో పడ్డాడు. రెండో పేజీ పూర్తి చేసి జమునని పిలిచి కాస్త కాఫీ ఇచ్చి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయమని అడిగాడు. సార్జెంట్ స్వామి లైన్లోకి రాగానే, పొలాల పక్కన రోడ్లో ఏదో జరిగిందట, ఏంటది అడిగాడు. నేను చెప్పగలిగింది పెద్దగా ఏమీ లేదు అనంత్, చెప్పాడు స్వామి. అతడి మాటల్ని బట్టి బాగా అలసిపోయి ఉంటాడనిపించింది. నేను కందిరీగల కంపను కదిలించాలనుకోవడం లేదు నేను. అంటే ఏంటి? రేపు మీ పత్రికలో ఉపయోగించుకునే స్టేట్మెంట్ కావాలంటే ఇవ్వగలను, అంతే. నోట్ ప్యాడ్ని తెరిచి పెన్సిల్ అందుకున్నాడు అనంత్. ఆనంద్ అనే 46 ఏళ్ల వ్యక్తి జాడలు తెలుసుకోవడానికి పోలీసులు చాలా ఆతృతగా ఉన్నారు. 14 మార్చి రాత్రి 8 గంటలకి ఇంట్లో నుండి వెళ్ళాడాయన. శివారు ప్రాంతంలోని పొలాల పక్కన గల మట్టి రోడ్లో ఆయన చివరిసారిగా కొందరికి కనిపించాడని తెలుస్తోంది అని రాసుకో. ఒక్క క్షణం ఆగి అడిగాడు అనంత్. అంతేనా? రాయడానికి కాదు, మనలో మన మాట. అసలేం జరుగుతోంది? అది తెలుసుకోవాలనే నా ఆశ కూడా, అన్నాడు స్వామి. నీ మాటలు మిస్టీరియస్గా ఉన్నాయి. సారీ అనంత్, ఇంకేం లేదు చెప్పాల్సింది. సమయం రాగానే చెప్తాను. అలాగే, థ్యాంక్స్ స్వామి, బాయ్. ఏం జరుగుంటుందో ఊహిస్తూ ఆ స్టేట్మెంట్ని అతడు టైప్ చేస్తుండగా మోగింది ఫోను. జమున రిసీవర్ ఎత్తి మాట్లాడి తర్వాత ఏకలవ్య గారికి అంటూ ఆయన ఎక్స్టెన్షన్కి కాలు ట్రాన్స్ఫర్ చేసింది. అవును. యాక్సిడెంటా? ఎక్కడా? సరే, అవును, థ్యాంక్స్ అని ఫోన్ పెట్టేశాడు. ఆశ్చర్యంగా అతని వంకే చూస్తున్నాడు అనంత్. అదే మట్టి రోడ్లో యాక్సిడెంట్ జరిగింది. కారు తిరిగిపోయి చెట్టుకు గుద్దుకుందట, చెప్పాడు ఏకలవ్య. ఎవరికైనా ప్రమాదం? ఒక మనిషి ఇంకా ఆ కారులోనే ఇరుక్కుపోయినాడట. వెళ్ళి చూసిరానా? సీన్ భయానకంగా కనబడితే ఫోటో తీసుకొస్తాను. మీరొద్దు, నేను వెళతాను అంటూ లేచాడు అనంత్. రోడ్డు సేఫ్టీ గురించి వచ్చేవారు ఒక ఫీచర్ రెడీ చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ మధ్య ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు మరీ ఎక్కువైపోయాయి అని బయలుదేరాడు. ఎడంవైపు తిప్పి మట్టి రోడ్డు ఎక్కించాడు కారును. 2 నిమిషాల్లో యాక్సిడెంట్ స్థలంలోకి చేరుకున్నాడు. ముందు భాగం చెట్టుకు గుద్దుకుని చోటపడింది. యాక్సిడెంట్ అయిన కారు. ఎవరూ లోపల లేరు. అద్దాలు పగిలి ముక్కలై చెల్లాచెదురుగా పడున్నాయి. రోడ్డుకి ఒక పక్కగా ఆగుంది పోలీసు కారు. లోపలున్న ఒక పోలీసు వైర్లెస్లో మాట్లాడుతున్నాడు. మరొక పోలీసు ప్రమాదం జరిగిన కారు వెనక నిలబడి నోట్స్ రాసుకుంటున్నాడు సీరియస్గా. వాలెట్ తెరిచి తన ప్రెస్ కార్డు బయటకు తీసి చూపిస్తూ గుడ్ మార్నింగ్ అన్నాడు అనంత్. నోట్బుక్లోంచి తలెత్తి అతడి వంక చూశాడు పోలీసు. మీరెవరో నాకు తెలుసు అన్నాడు. గాయపడిన మనిషిని బయటకు తీశారా? ఆసుపత్రికి తరలించాం. ఈ పాటికి సగం దూరం దాటి ఉంటాడు. బాగా గాయపడ్డా? ప్రాణానికి ప్రమాదం ఏం లేదు, కానీ కారు అనుమానమే. ఎవరితను? స్థానికుడేనా? కాదు, ఏదో ఊరుండొస్తున్నారు. ఈ చోట్లో ప్రమాదం జరగడం చిత్రంగా ఉంది. ఇంతకన్నా తిన్నగా ఉండే రోడ్డు ఈ ఊర్లో మరొకటి లేదు నాకు తెలిసి, అన్నాడు అనంత్. భావవ్యక్తంగా నవ్వాడు పోలీస్. ఇంతకన్నా మంచి రోడ్డును మీరు తయారు చేసినా ప్రమాదాలు అవుతూనే ఉంటాయి అని పెదం విరిచి మళ్ళీ చెప్పాడు. అయినా మీ వాదనలో పాయింట్ ఉంది. జారిన గుర్తులేమీ కనిపించడం లేదు. రోడ్డు మీద నుండి సూటిగా చెట్టుకు గుద్దుకున్నట్టు కనబడుతోంది చూస్తుంటే. నేను కారును ఒకసారి చూడొచ్చా? చూడండి. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఎత్తైన గడిలోంచి నడిచి కారు దగ్గరికి చేరాడు అనంత్. కారు ముందు భాగం మొత్తం కొద్ది అడుగులు వెనక్కి తొయ్యబడింది. వంగిపోయిన డాష్బోర్డు అవశేషాలు ఫ్రంట్ సీట్ మీదకొచ్చేశాయి దాదాపుగా. పగిలిన అద్దం పెంకులు చెల్లాచెదురుగా పడున్నాయి. డ్రైవర్ సీటు మీద, నేల మీద రక్తం కనబడుతోంది. అనంత్కి కడుపులో దీవినట్లయింది. అతని ఏ ఆసుపత్రికి తీసుకెళ్లారు? జనరల్ ఆసుపత్రికి. థ్యాంక్స్. తన కారులోకి చేరుకుని ఊళ్ళోకి బయలుదేరాడు అనంత్. రోడ్డు మీద ఒక 1/4 మైలు దూరం వెళ్ళాక అతడు కారాపి వెనక్కి తిరిగి చూశాడు. అతడికి ఎడం వైపున పొలాల్లో 3 పోలీసులు నెమ్మదిగా నడుస్తున్నారు. క్షణకాలం పాటు వారి వంక పరిశీలనగా చూశాడు. వాళ్ళు ముందు కదులుతున్నారు. వాళ్ల కళ్ళన్నీ నేల మీదే ఉన్నాయి. దేనికోసమో వెతుకుతున్నారు. కారుని మరికాస్త ముందుకు పోనిచ్చాడు అనంత్. అప్పుడు గుర్తుకొచ్చింది అతనికి అదృశ్యమైన వ్యక్తి ఆనంద్ గురించి. సర్జెంట్ స్వామి ఇచ్చిన స్టేట్మెంట్. స్వామి తనకి ఏం చెప్పాడు? చివరిసారిగా నగర శివార్లలోని పొలం పక్కన గల మట్టి రోడ్లో కనిపించాడాయన అనేగా. ఆ పక్కనే నీట్గా ఒకదాని వెనక ఒకటి వరుసలో ఆగున్నాయి 2 పోలీసు వాహనాలు. ఏదో జరుగుతోంది, నిశ్చయంగా ఏదో జరుగుతోంది అనుకున్నాడు. కారు డోర్ తెరుచుకుని దిగబోయాడు. అంతలో హడావిడిగా అతడి దగ్గరికే వస్తూ కనిపించాడు ఒక కానిస్టేబుల్. ఆ పోలీసును అతడు గుర్తుపట్టాడు. హలో, ఏంటి? క్షమించాలి, మీరిక్కడ ఆగకూడదు.
ఏం జరుగుతోంది? ఆ విషయం సీనియర్ ఆఫీసర్ని అడగాలి మీరు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి. అదృశ్యమైన వ్యక్తి గురించేనా? సారీ, దయచేసి వెళ్ళిపోండి. మీరు దేనికోసం వెతుకుతున్నారు? మిస్టర్ అనంత్. ఆల్రైట్, వెళుతున్నాను. అతడు బయలుదేరాడు. ఆఫీసు ఇంకా కేవలం 2 వీధుల అవతలుందనగా గుర్తొచ్చింది అతడికి. తనూజ మధ్యాహ్నం 12ంటికి సబిత ఇంటికి లంచ్కి వెళ్లాలని చెప్పిన విషయం. వాచి వంక చూసుకున్నాడు. 11:50 అయింది. కారుని పక్కకు తిప్పి సబిత ఇంటికి పోనిచ్చాడు. పార్కింగ్ స్పేస్లో కారాపి లోనికి నడిచాడు. అప్పటికే తనూజ హాల్లో కూర్చుని సబితతో కబుర్లు చెబుతోంది. సబితకి అనంత్, తనూజలిద్దరితో మంచి స్నేహం ఉంది. ఇద్దరినీ పలకరించి ఒక ముఖ్యమైన ఫోన్ కాల్ చేయాలి అన్నాడు అనంత్. హడావిడి నుండి కాస్త రిలాక్స్ కా. మరీ అంత టెన్షన్ అయితే తిన్నది అరగదు, నవ్వుతూ అంది సవిత. ఆఫీస్కు ఫోన్ చేశాడు. ఏకలవ్య గారికి ఇవ్వు అని అడిగాడు. క్షణం తర్వాత లైన్లోకి వచ్చాడు ఏకలవ్య. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి సార్. మట్టి రోడ్డు ప్రాంతంలో ఏదో జరుగుతోంది. అదృశ్యమైన ఆనంద్కు సంబంధించిన వ్యవహారం అయ్యుంటుందని నా అనుమానం. ఆ ప్రదేశం అంతా పోలీసులతో నిండిపోయింది. ముసలి పోలీసు ఫోర్స్తో మీకున్న బెస్ట్ కాంటాక్టు అని ఎప్పుడూ చెబుతుంటారే, అతనికి ఫోన్ చేయండి. విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఉదయం స్వామి ఎంత అడిగినా నాతో ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అలాగే, బై నువ్వు అటు వెళ్ళగానే ఇటు ఫోన్ చేశాడు స్వామి. 1 గంటకి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పమన్నాడు. చాలా అర్జెంట్ అట. దేని గురించి ఏమైనా చెప్పాడా? చెప్పలేదు, చాలా అర్జెంట్ అని మాత్రమే చెప్పాడు. అలాగే, వెళతాను. థ్యాంక్స్, ఉంటాను సార్.